ఒక ఊళ్ళో ఉండే భార్యాభర్త వాళ్ళ పెంపుడు గాడిదని తీసుకొని సిటీకి బయలుదేరాల్సి వస్తుంది. సరే వాళ్ళ గాడిదే కదా, ఎలాగూ మందే కదా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని వాళ్ళ లగేజ్ అంతా దాని మీదే పెట్టుకొని కొంత దూరం బయలుదేరతారు. ఇలా బయలుదేరిన తర్వాత దారిలో కొంతమంది వ్యక్తులు ఇలా వాళ్ళని అనుకుంటారు, వీళ్ళకి ఎంత పొగరు, ఆ గాడిద మీద వీళ్ళు కూర్చొని ఆ లగేజ్ని కూడా పెట్టి ప్రయాణం చేస్తున్నారు, ఎంత పొగరు వీళ్ళకి అని చెప్పి అంటారు. ఆ మాటలు విన్న వాళ్ళు ఇలా కరెక్ట్ కాదని చెప్పి ఇద్దరు దిగేసి వాళ్ళ లగేజ్ని కూడా వీళ్ళే పట్టుకొని ఇలా ఇంకొంచెం దూరం ప్రయాణం చేస్తారు. ఇలా ప్రయాణించే క్రమంలో ఇంకొంతమంది వ్యక్తులు ఇలా అనుకుంటారు, వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు, పక్కన గాడిదని పెట్టుకొని వీళ్ళే గాడిదల్లా బ్యాగులు మోస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళకి అసలు బుద్ధే లేదు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటారు. సరే ఇదంతా కాదు అని చెప్పి అతను ఏం చేస్తాడు, వాళ్ళ భార్యని లగేజ్ని గాడిద మీద పెట్టేసి వాళ్ళని నడిపించుకుంటూ తను నడుచుకుంటూ వస్తాడు. ఇలా వచ్చేటప్పుడు ఇంకొంతమంది వ్యక్తులు ఏమంటారో తెలుసా, అమ్మో ఆ భార్యకి ఎంత పొగరు, భర్త నడుస్తూ వస్తుంటే ఆ భార్య చూడు ఎంత దర్జాగా గాడిద మీద ఎక్కి కూర్చొని ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నారో అని చెప్పి ఇంకొంతమంది అంటారు. మనం ఏది చేసినా అనటం అనేది కామన్, విమర్శలు వస్తూనే ఉంటాయి, మన ప్రయాణం ఆపకూడదు. అర్థమైందా?